శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 12. పుత్రకామేష్టి పాయస విభాగము. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తత్వదీపిక. శ్రీ మహావిష్ణువు ఒక్కడే పాయసము ద్వారా 3 భార్యలలో 4 రూపములతో జన్మించబోచున్నాడు. ఇతర ప్రాణములలో శేషుడు లక్ష్మణుడుగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా వచ్చినట్లు ఉన్నది. కానీ శ్రీరామాయణమున విష్ణువే 4 రూపములతో వచ్చినట్లుగా చెప్పబడి ఉన్నది. దీనిలో తెలుసుకోదగిన రహస్యం ఇమిడి ఉన్నది. ఈ శరీరములో ఉన్న జీవులను పురుషుడు అంటారు. పురుషుడు జన్మించినందుకు కొన్ని ఫలములను కోరి సాధించవలను. వారికి పురుషార్థములు అందురు. అవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ ధర్మార్థ కామముల 3ను ఎట్లు సాధింపవలనో వేదములలో పూర్వభాగము చెప్పినది. ఉత్తర భాగమున మోక్షము ఎట్లు సాధింపవలనో చెప్పాను. మానవుని శరీరము సత్వ, రజ, స్తమోగుణములతో కూడిన ప్రకృతిచే ఏర్పడినది. ఇది జీవులుచే భరింపదగినది, అనగా భరించి పోషింపదగినది. అందుచే శరీరము భార్య ఆత్మ భర్త శరీరమునందు సత్వము, రజస్సు, సమస్సు అని 3 గుణములు ఉండుటచే 3 విధములుగా ప్రవర్తించుచుండును. ఈ కథలో దశరథుడు జీవుడుగా, కౌసల్య, సుమిత్ర, కైకేయి అనడి 3 భార్యలు సత్వ, రజస్తమో గుణములచే భిన్న స్వభావములుగా 3 భార్యలుగా కనబడుచున్నారు. మనుష్య శరీరమును పొందినవాడు ఈ శరీరములో సాధించవలసిన 4 పురుషార్థములను పొందుటయే ఇందు రూపింపబడినది. 3 భార్యలు, 4 పుత్రులు అన్నది ఈ రహస్యమును సూచించున్నది. పాయస భాగముచే 4 కలిగినట్లు కథలో స్పష్టమగుచున్నది. శ్రీమన్నారాయణుడు అవతార స్వీకరణ చేస్తున్నాడు కనుక ఇతర దేవతలు ఎన్ని జన్మలిస్తున్నారో రేపటి రోజున చూద్దాం.